కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రోటోకాల్ దర్శనాన్ని కుటుంబ సమేతంగా ఆత్మీయులతో రాష్ట్ర ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబానికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనమడు బొలిశెట్టి అక్షయ్ దత్తు, జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ పసుపులేటి రామారావు, మైలవరపు గోపాలకృష్ణ, కాంట్రాక్టర్ శివ, బీజేపీ నాయకులు నరిసి సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి భీమవరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాహ్మణ క్రికెట్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నీవీసు కృష్ణమోహన్ హాజరయ్యారు. ఆయన క్రికెట్ పోటీలను ప్రారంభించడంతో పాటు కొద్దిసేపు మ్యాచ్ కూడా ఆడారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వామివారిని కుటుంబ సభ్యులతో, కూటమి నాయకులతో ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, శాసనసభ్యులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు, శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఉన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ రవి ప్రతాప్ కిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. వాట్సాప్ ద్వారా పరివాహన్ ఆర్డీఓ చలానా పేరుతో నకిలీ ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఈ ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ కంట్రోల్ వారి చేతికి వెళ్తుంది. మీ ఎస్ఎంఎస్లను చదవటం ద్వారా బ్యాంకు ఓటీపీలను సేకరించి మీ ఖాతాలోని డబ్బును దోచుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్ ద్వారా వచ్చే అనాథరైజ్డ్ ఏపీకే లింకులను ఓపెన్ చేయవద్దని, చలానాలు కట్టాలనుకుంటే కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు లేదా ఫోన్పే వంటి నమ్మశక్యమైన యాప్లను మాత్రమే ఉపయోగించండి. ఇన్స్టెంట్ లోన్ అంటూ విద్యార్థులను, యువతను ఆకర్షించి ఫోన్ కాంటాక్ట్స్ మరియు డేటాను సేకరిస్తారు. అధిక వడ్డీలు వసూలు చేయడమే కాక ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇది ఆత్మహత్యల వరకు దారితీస్తుంది. ఆన్లైన్ లోన్ యాప్లను నమ్మకండి. డబ్బు అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకులను ఆశ్రయించండి. అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించామన్నారు. మీ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో ఈ పరివాహన్ ఆర్టీఓ చలాన్ ఏపీకే ఫైల్ ఒకటి వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రజల్ని మోసం చేయడానికి ఉపయోగించబడుతుంది. మీరు ట్రాఫిక్ చలాన్ కట్టాలనుకుంటే వాట్సాప్ సర్వీస్ గవర్నమెంట్ నెంబర్ ద్వారా మీరు క్షేమంగా కట్టచ్చు, ఫోన్పే ద్వారా కట్టచ్చు. అంతేగాని మీకు ఎప్పుడు కూడా వాట్సాప్ ద్వారా ఏదైనా ఏపీకే ఫైల్ వస్తే ఈ చలాన్ కట్టడానికి మీరు వినియోగించద్దు. ఒకవేళ మీరు అట్లాంటి వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ని కానీ లింక్స్ని కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా మీ ఎస్ఎంఎస్ అంతా చదువుకొని మీ బ్యాంకు ఓటీపీలన్నీ మీకంటే ముందే చూసి మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా అదృశ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథరైజ్డ్ ఏపీకే ఫైల్స్ మీకు వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, వేరే ఎస్ఎంఎస్ల ద్వారా కానీ వచ్చే అప్లికేషన్ ఫైల్స్ని కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీరు చలాన్ కట్టాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ గవర్నమెంట్ సర్వీస్ వాడండి. ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అమాయక ప్రజలని అత్యాశకి లోను చేసి మొదట్లో 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు అధిక లాభాలను మీకు వాళ్ళు అందజేసి మిమ్మల్ని స్లోగా ఆ ట్రాప్లోకి దించుతారు. మీకు కూడా కొన్ని వెబ్సైట్లు తయారు చేసి ఆ వెబ్సైట్స్లో మీ లాభాలు లక్షల్లో, కోట్లలో ఉన్నట్లు మీకు నెంబర్ మాత్రం కనపడేటట్లు చేస్తారు. తర్వాత ఆ డబ్బుని మీరు వెనక్కి విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ ఫీజు కట్టండి, జిఎస్టీ కట్టండి, ఆ ట్యాక్స్ కట్టండి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బుని ఇంకా దోచుకుంటారు. వీళ్ళు కూడా ఆల్రెడీ మనం ఇంకో 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు కడితే మనకు ఒక 10 లక్షలు వస్తుంది కదా అనే దాంతో చాలామంది మోసపోతున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు. మీకు అధిక లాభం మీకు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు నమ్మదగిన బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఆర్బీఐ ద్వారా లైసెన్స్ పొందిన బ్యాంక్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి.
ఈ అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లో లింకుల ద్వారా వచ్చినవి, స్నేహితుల ద్వారా చెప్పినవి, ఫలానా వాళ్ళు చెప్పినవి, వాళ్ళందరికీ కూడా ఈ రెఫరల్ కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో మీ అందరికీ అట్లాంటి లింక్స్ పరిచయం చేస్తారు. అలాంటి వాటిల్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు పోగొట్టుకోవద్దు. ఇలాంటివి ఏమైనా లింక్స్ మీ దగ్గరకు వస్తే మీరు మన ఏలూరు వాట్సాప్ నెంబర్కి 1930 నెంబర్కి మీరు రిపోర్ట్ చేస్తే అలాంటి లింక్స్ని టేక్ డౌన్ చేసి ఇంకా 10 మంది దాని ద్వారా నష్టపోకుండా మనం కాపాడగలుగుతాం. బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ అలాంటి క్రిప్టో కరెన్సీ ట్రేడ్స్ని యూజ్ చేసుకొని అమాయక ప్రజల్ని అధిక లాభాలను ఆశ చూపించి చాలామంది స్కామ్స్ చేస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీ ఎలా ఉంటుందంటే మీరు నేను కూడా కావాలనుకుంటే ఒక క్రిప్టో కరెన్సీ క్రియేట్ చేయొచ్చు. అట్లా దొంగ క్రిప్టో కరెన్సీలు క్రియేట్ చేసి కూడా చాలా మందిని మోసం చేస్తున్నారు. రకరకాల కాయిన్స్ని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని అసలు కాయిన్సే ఎగ్జిస్ట్ అవ్వవు, అది ఆన్లైన్లో చూపిస్తుంటాయి. ఆ ఆన్లైన్లో చూపించిన వెరిఫికేషన్ ప్లాట్ఫామ్స్లో మీరు కూడా ఒక కాయిన్ క్రియేట్ చేసి దానికంటూ ఒక వాల్యూ క్రియేట్ చేయొచ్చు. దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ లేకుండా, లిక్విడిటీ ఎక్కువ లేకుండా 2-3 ట్రేడ్స్ చేసేసి దాని వాల్యూ ఇంతని చూపించి మిమ్మల్ని చాలా మోసం చేస్తారు. అట్లా చాలా మంది మోసపోతున్నారు. దయచేసి మీరు క్రిప్టో కరెన్సీలని అర్థం చేసుకోకుండా క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయడము, క్రిప్టో కరెన్సీలో పార్టిసిపేట్ చేయడం చేయొద్దు. మీరు ఇంకా చాలా సైబర్ క్రిమినల్స్ కూడా మీ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని క్రిప్టో మ్యూల్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ క్రిప్టో మ్యూల్ అకౌంట్స్ మీకు ఓపెన్ చేయించి ఇక్కడి నుంచి మీ క్రిప్టో కరెన్సీ మీ దగ్గరకు వచ్చిందంటే మిమ్మల్ని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీ జోలికి మీరు పోవద్దు. దాన్ని అర్థం చేసుకోకుండా అనాథరైజ్డ్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్కి, ట్రేడింగ్కి మీరు బలవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఫెయిత్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దైవజనులు జ్యోతి ఆనంద్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ప్రేమ, జాలి, కరుణ ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని ఆయన అన్నారు. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమని జీసస్ చెప్పిన మాటలను సంఘస్థులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోలేదు, నీరు కోసం వెళ్ళిపోలేదు. దేవుని స్తోత్రం. ఆమె వచ్చిన పని మర్చిపోయింది. గొర్రెల కాపులు తన వృత్తిని విడిచిపెట్టారు. ఆరాధిస్తున్నాం. యాజకుడు, ప్రధాన యాజకుని ఆరాధిస్తున్నాం. అలాగే మన కొరకు మరణించి లేచిన దేవుని ఆరాధన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క క్రిస్మస్ పర్వదినమందు దేవుని పిల్లలమైన మనము ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం? తిరిగి ఆ జ్ఞానులు ఆరాధన చేసి హేరోదు రాజు ఏం చెప్పాడు? మీరు ఆ శిశువుని కనుగొన్న వెంటనే ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వచ్చి అతన్ని ఆరాధన చేస్తాను. అందులో కుట్ర ఉందని తెలిసి మళ్ళా దేవుడు వారితో మాట్లాడాడు స్వప్నమందు. జ్ఞానులతో ఏం మాట్లాడాడు? మీరు తిరిగి యెరూషలేముకు వెళ్ళొద్దు, అక్కడ హేరోదు శిశువును చంపాలని ఆలోచన చేస్తాడు. కాబట్టి మీరు వేరే మార్గమున చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో వేరే మార్గమున వారు తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ జ్ఞానులు నిజమైన జ్ఞానులు. ఎవడైతే దేవుని తెలుసుకుని ఉంటాడో వాడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సమరయ స్త్రీని గురించి చూస్తే, సమరయ స్త్రీ యేసు ప్రభు నిజమైన ప్రవక్తని ఒప్పుకుంది. అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఎంత దారుణమైన మాట మాట్లాడాడు. ఓన్లీ ఆయన మంచినీళ్ళు ఇస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె ఏమంటుంది? వెంటనే ఆమె అయ్యా నీతివంతమైన పారదర్శకపు పాలనకు శ్రీకారం చుట్టి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ నేతలు నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం పట్టణం బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిగూడెం పట్టణం, గూడెం రూరల్, పెంటపాడు మండలాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. బీజేపీ
జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఫలితంగా కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగిందన్నారు. తొలి దశలో 2 సీట్లకే పరిమితమైన బీజేపీని అధికారం సాధించే దిశగా ఆయన కృషి చేశారని కొనియాడారు. పార్లమెంటులో అధికార పక్షం నాయకులు ఎగతాళి చేసినప్పటికీ కమలం వికసిస్తుందని, బీజేపీ అధికారం చేపడుతుందని ఆనాడే ఆయన చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా పట్టుదల, కృషితో పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. నీతి నిజాయితీలకు కట్టుబడి కేవలం 1 ఓటు వ్యత్యాసంతో అధికారాన్ని విడనాడిన గొప్ప నేత వాజ్పేయి అని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేయాలని, వాజ్పేయి స్ఫూర్తిని భావితరాలకు తెలియజెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కమిటీలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఉపాధ్యక్షులుగా నియమితులైన వంగపండు సత్యనారాయణ, కవళ కోదండ రాంబాబు, అధికార ప్రతినిధిగా నియమితులైన సలగాళ గోపి, కార్యదర్శిగా నియమితులైన అంబళ్ల కృష్ణకుమార, కోశాధికారిగా నియమితులైన ఎర్ర వెంకటలక్ష్మి ఈరోజు వేమడోలు క్యాంపు కార్యాలయానికి విచ్చేసి ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా కృషి చేయాలని అన్నారు. అదే కోవలో పోలవరం మాజీ జెడ్పీటీసీ సుభాషిణి, గన్ని వీరాంజనేయులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.